హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం యూట్యూబ్ ఛానల్. చాలామంది వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురాగలుగుతాను. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మన వంటల వసంతంలో వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. వంకాయ టమాటా కర్రీ అంటే నచ్చని వాళ్ళు దాదాపుగా ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఉంటారు. టమాటా వంకాయ కర్రీ అనేది ఇది కేవలం కూర మాత్రమే కాదు, ఇది నల్ల మట్టిలో పుట్టిన రెండు రుచుల కలయిక. వంకాయ అనేది మృదువుగా ఉంటుంది, టమాటా అనేది పులుపుగా ఉంటుంది. ఈ రెండింటినీ కలపడం అనేది మన అమ్మమ్మల చేతుల్లో ఉండే ఒక కళ, ఒక శాస్త్రం. ఇవాళ మీ ముందు వంటలో ఉంచబోయే వంకాయ టమాటా కూర, ఇది మా ఇంట్లో పండగ రోజు కంపల్సరీగా ఉండే వంటకం. ఇప్పుడు ఈ వంకాయ టమాటా కూరకు కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక పావు కిలో వంకాయలు, 7 నుంచి 8 పచ్చిమిర్చి, 3 చిన్న టమాటాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిగడ్డ, కాస్త కరివేపాకు. ఇప్పుడు వంటను ప్రారంభిద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ను పెట్టుకోవాలి. ఈ బౌల్ వేడెక్కిన తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇప్పుడు కొంచెం మెంతి పొడిని కూడా వేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వేద్దాం. అలాగే ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కలపాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు కలపాలి, ఫ్రై చేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేద్దాం. రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేద్దాం. ఇప్పుడు కలుపుదాం. ఇలా ఈ మిశ్రమం అంతా ఫ్రై అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను దీంట్లో వేసేద్దాం. ఇలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉడికిద్దాం. ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 1-2 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. టమాటాలు, వంకాయలు మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేద్దాం. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది సరిపోతుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపి మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషము ఉడికించండి. ఇప్పుడు 1 గ్లాసు లేదా 2 గ్లాసుల నీళ్ళని పోయాలి. పోసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది, లేకపోతే మాడిపోతుంది. సో ఇలా కలిపిన తర్వాత మనం వంకాయ ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పుడైతే వంకాయ ఉడికింది.
ఇప్పుడు దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకును వేద్దాం. వేసి ఒకసారి బాగా కలపండి. అంతే, మనకు కావలసిన వంకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. ఇవి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి.